గొర్రెల స్కామ్ కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది మసల్ల పండుగ అంటూ రఘునందన్ రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి గారు మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ దేర్ ఈస్